వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. దంత వైద్యం అంటే కేవలం అందమైన నవ్వులు మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు మంచి జీవనశైలికి కూడా అది ఎంతో ముఖ్యమైనది. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డాక్టర్ కవిత గారు. తమ సేవలతో ఎంతో మంది జీవితాలు చిరునవ్వులు నింపుతున్న ఈ గౌరవనీయ డాక్టర్ గారికి మన హృదయపూర్వక స్వాగతం పలుకుతాం. డాక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ముందుగా మనం మాట్లాడుకునే అంశం టూత్ పేస్ట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా యాడ్స్ని చూసి టూత్ పేస్ట్ వాడుతున్నారు, లైక్ సెన్సర్డిన్ లాంటివి. ఇది వాడచ్చా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా యాడ్స్ చూసి టూత్ పేస్ట్ వాడడం అనేది కరెక్ట్ కాదు. టూత్ పేస్ట్లలో చాలా రకాలు ఉంటాయి. రెగ్యులర్ వాడే టూత్ పేస్ట్ వేరు, చిగుర్ల ప్రాబ్లం ఉంటే వాడే పేస్ట్ వేరు, సెన్సిటివిటీ అంటే పనులు జువ్వని లాగుతుంటే వాడే పేస్ట్ వేరు, చిన్నపిల్లలకి వేరే ఉంటుంది, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అవసరం ఉండే అది వాడే పేస్ట్ వేరే ఉంటుంది. యాక్చువల్గా అందరూ సెన్సిటివిటీ ఉంది కదా అనేసి యాడ్స్ చూసి వాడతారు, అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా సెన్సిటివిటీ ఎందుకు వస్తున్నది అనేది మనం చూడాలి. సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది అని అంటే పుప్పి పన్ను ఉంటే కానీ, పింగాణి పొర, ఎనామిల్ అరిగిపోతే సెన్సిటివిటీ వస్తుంది. మనం రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేసి టూత్ పేస్ట్ వాడితే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో యాడ్స్ చూసి ప్రాబ్లం సెన్సిటివిటీ ఉందని వాడితే ఇట్స్ ఎ టెంపరీ ట్రీట్మెంట్. మనకు పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలి అని అంటే మనం రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి పేస్ట్ వాడితే ఎఫెక్టివ్గా ఉంటుంది. మొన్న క్లినిక్లో ఒక పేషెంట్ ఏమన్నారంటే, మా బాబు 2 years ఉంటాడు, బాబుకి మేము మిస్వాక్ పేస్ట్ వాడితే అసలు ఆయన ఆ రోజు అన్నం తినలేకపోతున్నాడు అంటాడు. యాక్చువల్గా పిల్లలకి అట్లాంటి పేస్ట్లు వాడద్దు. పిల్లలకి వేరే టూత్ పేస్ట్లు ఉంటాయి చిన్నపిల్లలకి వాడాల్సినవి, అవి వాడాలా. మిస్వాక్ కానీ డాబర్ కానీ అవన్నీ కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటాయి, అవి పిల్లలకి వాడకూడదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్స్ ఉంటాయి. సో మనం ప్రాబ్లమ్ని బట్టి పేస్ట్ వాడాలి. ప్లస్ ఈ కొందరు వాడుతూనే ఉంటారు ఈ సెన్సోడైన్ కానీ ఇట్లా సెన్సిటివిటీకి పేస్ట్లు నెలల తరబడి, ఇయర్స్ తరబడి వాడుతుంటారు. అట్లా వాడకూడదు. ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక 3 months 6 months పేస్ట్ వాడి ఆపేసి మళ్ళీ రెగ్యులర్ పేస్ట్కి వాడాలి. లేదంటే మీకు ప్రాబ్లం కంటిన్యూ అవుతుందంటే ఒక 1 year 2 years వాడి మళ్ళీ ఆపేసి మళ్ళీ రెగ్యులర్ పేస్ట్ వాడాలి. మేడం, మహిళలకు ముఖ్యమైన సమయం ప్రెగ్నెన్సీ. ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి, దంత సమస్యలు మహిళలకు? ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిగుర్లు ఉబ్బడం కానీ, రక్తం రావడం కానీ చిగుర్లకి వెళ్ళి, సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల. సో నేను అంటే ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి, లేడీస్కి. సో అవి వస్తే ఇంకా డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేమంటానంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు డెంటల్ చెకప్ చేయించుకోవాలా, ముందే క్లీన్ చేయించుకోవాలా, ఏమన్నా పుప్పి పనులు ఉంటే వాటి ట్రీట్మెంట్ చేయించుకోవాలా. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో 3 trimesters అంటారు, 1st, 2nd, 3rd. సో ఈ 1st, 3rd trimester అంటే ఫస్ట్ 3 months, లాస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో మనం ఏం ట్రీట్మెంట్స్ చేయడానికి ఉండదు. ఓన్లీ మధ్యలోది 2nd దాంట్లోనే చేయొస్తుంది. అది 4th, 5th, 6th monthలోనే మనం ట్రీట్మెంట్స్ చేయగలుగుతాం. అది కూడా గైనకాలజిస్ట్ సజెషన్తోనే మేము ట్రీట్మెంట్ చేస్తాము. సో నేను సజెస్ట్ చేసేదంటే ఎవరైనా లేడీస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం? క్లీనింగ్ చేయించుకోవాలా, ఏం పుప్పి పన్ను అట్లా ఉన్నా ముందే ట్రీట్మెంట్స్ చేయించేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మనం 1st trimester కానీ 3rd trimesterలో మనం ట్రీట్మెంట్స్ చేయడానికి ఉండదు. అప్పుడు పెయిన్ వస్తే ప్లస్ ప్రెగ్నెన్సీలో అందరికీ అన్ని మెడిసిన్స్ వాడరాదు, కొన్ని మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, ముందే ట్రీట్మెంట్స్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది. మేడం, కింద పడ్డప్పుడు కానీ దెబ్బ తగిలినప్పుడు కానీ పళ్ళు ఊడిపోవడం జరుగుతుంటుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటారు? ఇది పిల్లల్లో చాలా కామన్ అండి. వాళ్ళు ఆడుతున్నప్పుడు కానీ
క్రికెట్ కానీ బాల్ కానీ ఏదైనా కింద పడ్డప్పుడు ముందు పనులు ఎత్తుకుండే అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే మొత్తం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తే పన్ను మనం ఏం చేయాలి అని అంటే, ఆ ఊడిన పన్ను మొత్తంని అయితే నార్మల్ సెలైన్ కానీ మిల్క్ కానీ కోకోనట్ వాటర్లో కానీ పెట్టి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. డెంటిస్ట్ వితిన్ 1 అవర్ 2 అవర్స్ వస్తే అదే పన్నుని లోపల పెట్టి మళ్ళీ అతుక్కునేటట్టు చేస్తారు. కానీ ట్రీట్మెంట్ సక్సెస్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే, మనము పన్నుని దేంట్లో పెట్టి తీసుకొస్తారు, ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో తీసుకొస్తే ఆ పన్ను ట్రీట్మెంట్ చేసి లోపల పెట్టేసి వైరేసి పెడతారు. సో ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అనేది మీరు ఎందులో తీసుకొచ్చారు అంటే, వాటర్లో కానీ మిల్క్లో కానీ కోకోనట్ వాటర్లో కానీ ఎంత తొందరగా అంటే వితిన్ 1 అవర్లో అట్లా తీసుకొస్తే దాని సక్సెస్ రేట్ అంత బాగుంటుంది. మేడం, చాలా మంది రెగ్యులర్గా దంత సమస్యలతో బాధపడుతుంటారు, అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారడం లాంటిది. అలాంటి సమయంలో డాక్టర్ని సంప్రదించాలంటారా? తప్పకుండా అండి. చిగుర్లకి వెళ్ళి రక్తం వస్తుంది అని అంటే ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. అంటే దాని వాళ్ళు ఏం చేస్తారు పేషెంట్స్ అందరూ, మాకు రక్తం వస్తుంది కానీ నొప్పి లేదు అని చెప్పేసి డాక్టర్ని సంప్రదించరు. అది కరెక్ట్ కాదు. రక్తం వస్తుంది అంటే ఇట్స్ ఎ వార్నింగ్ సైన్ అనమాట. అంటే ప్రాబ్లం ఉంటేనే మనకి బ్లీడింగ్ గమ్స్ అవుతాయి అన్నమాట. సో ఈ బ్లీడింగ్ గమ్స్ ఎందుకు వస్తాయి అని అంటే, లోపల మైల ఉండి చిగుర్ల ఇన్ఫెక్షన్, మళ్ళీ చిగుర్ల ఇన్ఫెక్షన్ ద్వారా బోన్ అనేది అరిగిపోతే బ్లీడింగ్ గమ్స్ వస్తాయి, ప్లస్ టీత్ లూజ్ అవుతాయి. ఇట్స్ ఏ సైలెంట్ డిజీజ్. అంటే చాలామందికి నొప్పి రాదు, బాగా ఎక్కువ అయ్యే వరకు నొప్పి రాదనమాట. సో అందరు ఏం చేసుకుంటారు, నొప్పి లేదని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు, ట్రీట్మెంట్కి డాక్టర్ని సంప్రదించరు. అది కరెక్ట్ కాదండి. మీకు ఏ చిన్న మాత్రం బ్లీడింగ్ ఉన్నా డాక్టర్ని సంప్రదించండి. మైల తీసేసి పళ్ళు క్లీన్ చేస్తే అందరు ఏమనుకుంటారంటే టీత్ లూజ్ అవుతాయి అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా క్లీనింగ్ చేస్తే టీత్ గట్టిపడతాయి, చిగుర్ల వాపు తగ్గిపోతుంది, టీత్ కదలడం కూడా తగ్గిపోతుంది, గట్టిగా అవుతాయి. తర్వాత మన ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యాక్చువల్గా నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ బ్యాక్టీరియా అదంతా లోపలికి వెళ్ళి సిస్టమిక్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాక్టీరియా అనేది ఉమ్ము ద్వారా, తినే ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి వేరే ఆర్గన్స్కి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొందరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొందరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన నోటి ఆరోగ్యం బాగుంటేనే హెల్త్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 6 నెలలకోసారి క్లీన్ చేయించుకోండి. క్లీన్ చేసినంత మాత్రాన టీత్ లూజ్ కావు, ఇంకా బాగా అవుతుంది. తర్వాత ఇది నొప్పి లేకున్నా మీరు 1 ఇయర్కి ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా చల్లగా తినడానికి ఇష్టపడుతుంటారు, ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువగా కూల్ వాటర్ తాగుతుంటారు. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది పళ్ళపైన? సమ్మర్ కాబట్టి ఆ వేడి తట్టుకోలేక అందరూ చల్లటి వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినాలనుకుంటారు. కానీ ఎక్కువ ఐస్ క్రీమ్స్ చల్లటి సడన్గా ఒక టెంపరేచర్ నుంచి బాగా చల్లయి తీసుకోకూడదు. అట్లా తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్, ఐస్ వాటర్ అట్లా సడన్గా తీసుకోవద్దు. ఏమవుతుందంటే కొందరికి ఎనామిల్ అనేది అరిగిపోయింది ఉంటుంది కదా, వాళ్ళకి సెన్సిటివిటీ బాగా వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు చల్లటి వాటర్ అవాయిడ్ చేయండి. కుండ కానీ రంజన్ వాటర్ కానీ తాగడం అడ్వైసబుల్ వాళ్ళకి. ఇంకా చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ బాగా ఇష్టం ఉంటుంది. సో వాళ్ళు తిన్నా కానీ అంటే లైక్ ఇమ్మీడియట్గా కొంచెం బ్రష్ చేయడము, పుక్లించి ఉమ్మడము అట్లా చేపియాలి. ఓకే డాక్టర్ గారు, చివరిగా దంత సమస్యలు ఉన్న వారికి అలాగే జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి పళ్ళ పట్ల మీరేం చెప్పాలనుకుంటున్నారు? సింపుల్ అండి. డైలీ 2 times బ్రష్ చేయాలా. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ మీల్స్ ఏం తిన్నా కానీ బాగా పుక్లించి ఉమ్మాలా. తర్వాత ఏ చిన్న బ్లాక్ క్యావిటీ కానీ బ్లీడింగ్ అవుతున్నా కానీ ఇమీడియట్గా డెంటిస్ట్ని సంప్రదించండి. తర్వాత నొప్పి ఉంటేనే ప్రాబ్లం ఉన్నది అంటే, మీకు బ్లాక్ కనపడ్డా నొప్పి ఉంటేనే ప్రాబ్లం ఉంటుంది అని అట్లా అనుకోకండి. ఏ చిన్న మీకు ఉన్నా కానీ మీరు డాక్టర్ని సంప్రదించండి.
థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు దంతాలకు సంబంధించి ఎన్నో వివరాలు, అలాగే టూత్ పేస్ట్ గురించి చాలా వివరాలు మాకు ఈరోజు తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే ఈరోజు అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.